కాకి ఇంటి ముందు పదే పదే అరిస్తే దేనికి సంకేతం? జంతువులు పక్షులతో అనేక నమ్మకాలు కనెక్ట్ అయినట్లు హిందూ సంప్రదాయాలు వివరిస్తాయి. కొన్ని జంతువులు పక్షులు బయటకు వెళ్లేటప్పుడు ఎదురొస్తే శుభం జరుగుతుందని, మరికొన్ని ఎదురైతే అశుభం కలుగుతుందని హిందువులు నమ్ముతారు. ఇలాగే కాకి గురించి కూడా ఇలాంటి నమ్మకాలు చాలానే ఉన్నాయి. మన పూర్వీకుల ప్రకారం మనుషుల జీవితం మరణం కాకితో లింక్ అయి ఉన్నట్లు విశ్వసిస్తారు. అలాగే కొన్నిసార్లు చనిపోయిన తర్వాత పూర్వీకులే కాకి రూపంలో ఉంటారని కూడా నమ్ముతారు. దీన్ని బట్టి కాకులు మన భవిష్యత్ని అంచనా వేయగలుగుతాయని అర్థం చేసుకోవచ్చు. బయటకు వెళ్ళేటప్పుడు అరిస్తే ఏమవుతుంది? ఒకవేళ మీరు బయటకు వెళ్ళేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిచి వెళ్ళిపోయింది అంటే మీరు వెళ్తున్న పని లేదా మీ ప్రయాణం సక్సెస్ అవుతుందని సంకేతం. నీటి కుండపై కాకి. నీళ్లు నిండుగా ఉన్న కుండపై కాకి కూర్చుని ఉండడం ఎవరైనా చూస్తే వాళ్ళు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం. ఆహారం పట్టుకు వెళ్లే కాకి. ఒకవేళ ఆహారం కాకి తన నోట్లో రోటి లేదా బ్రెడ్ లేదా మాంసం ముక్క పట్టుకుని వెళ్ళడం చూసారంటే మీరు ఏదో గుడ్ న్యూస్ వినబోతున్నారని అర్థం. మనిషిపై పడేస్తే. ఒకవేళ మాంసం ముక్కను కాకి పట్టుకెళ్తుండగా ఎవరైనా పైనుంచి పడేసి ఉంటే అది అశుభానికి సంకేతం. మనిషిపై పడేస్తే. ఒకవేళ మాంసం ముక్కను కాకి పట్టుకెళ్తుండగా ఎవరిపైనైనా పడింది అంటే అది అశుభానికి సంకేతం. కొన్ని గ్రంథాల ప్రకారం ఇది మరణానికి సంకేతం. ఎగురుతున్న కాకి. ఒకవేళ ఎగురుతున్న కాకి మగవాళ్ళు లేదా ఆడవాళ్ళను తాకడం లేదా కొట్టడం జరిగిందంటే ఆ వ్యక్తి కాస్త అనారోగ్యానికి గురవుతారని సంకేతం. గుంపుగా అరిస్తే. గుంపులు కాకులు ఒక దగ్గరికి చేరి అరుస్తూ ఉంటే ఇంటి దగ్గర లేదా ఆఫీస్ దగ్గర లేదా ఒక ఊళ్ళో అరిస్తే అది బ్యాడ్ న్యూస్ కి సంకేతం. అలాగే ఆ ప్రాంతం ఓనర్ సమస్యల్లో పడతారని సంకేతం. తలపై వాలితే. ఒక వ్యక్తి తలపై కాకి వాలితే వాళ్ళు స్కామ్ లేదా అవమానాల వల్ల సమాజంలో గౌరవాన్ని కోల్పోతారని సంకేతం. తలపై కూర్చుంటే. ఒకవేళ కాకి మహిళ తలపై లేదా ఆమెపై కూర్చుంటే ఆమె భర్త సమస్యల్లో పడతారని సూచిస్తుంది. ద్రవ్య లాభం. ఒకవేళ సాయంత్రం పూట కాకి ఆగ్నేయం వైపు నుంచి రావడం చూసారంటే ద్రవ్య లాభం పొందుతారని సూచిస్తుంది. రెక్కలు ఊపుతూ అరిస్తే. ఒకవేళ కాకి రెక్కలు కొడుతూ గట్టిగా కంటిన్యూగా అరుస్తూ కనిపించిందంటే మరణం ఉందని సూచిస్తూ సందేశాన్ని ఇస్తోందని అర్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తిపరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.